అడవుల అందాలు, జలపాతాల గర్జనలు, గిరిజన సంస్కృతుల గొప్పతనం, చరిత్ర, ప్రకృతి, సాంప్రదాయాల కలయిక ఇదే తెలంగాణ ఉత్తరద్వారం, ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఉత్తరభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయాగాలు, గిరిజన సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, వ్యవసాయ సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒకప్పుడు విస్తారమైన పాత ఆదిలాబాద్ జిల్లా 2016లో పునర్విభజన తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విడిపోయింది. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, భౌగోళికం, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలు, గిరిజన జీవన విధానం, వ్యవసాయం, భవిష్యత్ అభివృద్ధి గురించి విస్తృతంగా తెలుసుకోబోతున్నాం. ఆదిలాబాద్ పేరుకు ఆవిర్భావం. ఆదిలాబాద్ అనే పేరు బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్షా పేరుతో ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని ఎడ్లవాడ, ఎడ్లాపురం అని పిలిచేవారు. ఎడ్ల పెంపకం ఎక్కువగా ఉండటం వల్ల ఆ పేర్లు వచ్చాయని స్థానిక కథనాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఈ ప్రాంతం ఆదిలాబాద్గా ప్రసిద్ధి చెందింది. చారిత్రక నేపథ్యం. ఆదిలాబాదు ప్రాంతం అనేక రాజవంశాల పాలనను చూసింది. మౌర్యులు, శాతవాహనులు, వాకాటకులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, గోండురాజులు, మొఘలులు, ఆసఫ్జాహీలు ఈ ప్రాంతంపై తమ ముద్ర వేశారు. గోండురాజుల పాలన ఆదిలాబాద్ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. గిరిజన సంప్రదాయాలు, అడవి సంస్కృతి, స్థానిక పరిపాలనలో గోండుల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. 1905లో ఆదిలాబాద్ స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. తర్వాత తెలంగాణ ఏర్పాటుకు అనంతరం 2016లో జిల్లా పునర్విభజన జరిగింది. భౌగోళిక స్వరూపం. ఆదిలాబాద్ తెలంగాణ ఉత్తర సరిహద్దులో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. అడవులు, కొండలు, నదులు ఈ జిల్లాకు ప్రకృతి అందాన్ని తీసుకొచ్చాయి. జిల్లా ప్రధాన నదులు పేన్గంగా, గోదావరి పరివాహక ప్రాంతం, కడెం నది, సాత్నాల వాగు. ఈ ప్రాంతం పచ్చని అడవులతో ప్రసిద్ధి. గిరిజన సంస్కృతి. ఆదిలాబాద్ అంటే గిరిజన సంస్కృతి గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రధానంగా నివసించే గిరిజన తెగలు గోండులు, కొలాం, నాయక్పోడ్, పరధాన్, లంబాడీలు. వారి జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. గిరిజన నృత్యాలు, సాంప్రదాయ దుస్తులు, జానపద గీతాలు ఆదిలాబాద్ ప్రత్యేకత. పోలాల అమావాస్య, నాగోబా జాతర వంటి పండుగలు భారీగా నిర్వహిస్తారు. నాగోబా జాతర. కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర ఆదిలాబాద్ గిరిజన సంస్కృతికి ప్రతీక. ప్రతి సంవత్సరం వేలాది గిరిజనులు పాల్గొంటారు. మెస్రం వంశానికి చెందిన గోండులు నాగదేవుడిని ఆరాధిస్తారు. ఈ జాతరలో సాంప్రదాయ నృత్యాలు, జానపద సంగీతం, గిరిజన ఆచారాలు, ప్రత్యేక పూజలు ప్రధాన ఆకర్షణలు. ఆదిలాబాద్ భాషా వైవిధ్యం. ఆదిలాబాదులో తెలుగు మాత్రమే కాదు, మరాఠీ